బ్రేకింగ్ న్యూస్ ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. విజయవాడలో కుంభవృష్టి కురుస్తోంది. ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో వర్షం పడే అవకాశం ఉంది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లోనూ పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. విజయవాడలో కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో పిడుగుబాటుతో పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో వర్షం పడే ఛాన్స్ ఉందని, కోనసీమ, సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లాల్లోనూ పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విజయవాడలో అయితే కుంభవృష్టి కురుస్తోంది. మొత్తంగా ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ దీనితో పలు చోట్ల రోడ్లన్నీ కూడా జలమయం కావడం అయితేనేమి, కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ఎండ ఉండేది. ఆ తర్వాత చూస్తే కనుక ఉన్నట్లుండి బాగా వర్షం కురిసింది. మనం ఇప్పుడు విజువల్లో కూడా మనం ఏపీ సెక్రటరియట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో జలమయమైంది. పలు చోట్ల రాష్ట్రంలో ఇదే విధంగా ఉన్నదని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కొన్ని చోట్ల పిడుగులు పడినటువంటి సంఘటనలు కూడా కనపడుతూ ఉన్నాయి. రాగల 3 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయి అని చెప్పేసి, భారీ వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఒక్కసారిగా ఆ వాతావరణము ఆంధ్రప్రదేశ్లో మారిపోయిందని చెప్పొచ్చు. పలు చోట్ల ఈ భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కుంభవృష్టితో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా తీవ్రమైన ఎండల నుంచి కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. ఈ వర్షం ఏ స్థాయిలో పడిందంటే పెద్ద ఎత్తున ఎండలతో జనం అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఈ వర్షంతో చలితో కూడినటువంటి వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఈ వర్షాలు ఏ స్థాయిలో పడ్డాయో చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా వర్షాలతో జలమయం అయితేనేమి ఇవన్నీ కూడా కావడం జరిగింది. కొన్ని చోట్ల ఈదురుగాలు కూడా వచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నప్పుడు సెక్రటరియట్ వద్ద ఇక్కడ మనం ఒక విజువల్ చూడొచ్చు. ఇక్కడైతే కొన్ని షాప్స్ పెట్టి ఆప్కో వస్త్రాలు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఈ షాపులు కూడా ఏర్పాటు చేశారు, టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా విరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈదురు గాలులు వర్షాలతో పలు చోట్ల జలమయం కావడం జరిగింది. ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి చోట్ల కూడాను భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఎక్కువగా నీరు రోడ్ల మీద కూడా నిలబడినటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా రాజధాని నిర్మాణానికి కొంత పనులకు కూడా అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. విజయవాడ నగరంలో అయితే కనుక చాలా చోట్ల వర్షానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా నెలకొనే పరిస్థితి ఉంది. భారీ వర్షము పడినటువంటి నేపథ్యంలో డ్రైనేజ్ వాటర్ కూడా విజయవాడ నగరంలో రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కురిసినటువంటి వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా వాతావరణం అయితే తీవ్రమైన వేడి నుంచి చల్లబడిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్.